నెల రెండో వారం తర్వాత బంగాళాఖాతం లోతట్టు ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటూ ఐఎండీ ఇప్పటికే అప్డేట్స్ ఇచ్చింది. దాని ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ అలాగే రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ నిపుణుల అంచనా ఇది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో మరొకసారి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. అలాగే రాయలసీమ జిల్లాలకు కూడా ఈసారి వర్షాలు ఉండేటువంటి అవకాశం, భారీ వర్షాలు అంటూ చెప్తున్నారు. ఈ వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఆర్టీవీ కూడా మీకు సూచిస్తోంది, ట్రై టు బీ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ఎప్పట్లాగా ఏదో చలి ఉంటుందిలే అనుకుంటే సరిపోదు. మనం కొన్ని ప్రాంతాల్లో చూస్తుంటాం అత్యల్ప ఉష్ణోగ్రతలు. లంబసింగి లాంటి ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవడం, అక్కడ చాలా అద్భుతమైనటువంటి సీనరీస్ కూడా ఉంటాయి. బట్ దిస్ టైమ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ డిఫరెంట్. మన ప్రాంతంలో మనం లంబసింగిలో ఎలాంటి వాతావరణం ఉందని మాట్లాడుకుంటున్నామో అలాంటి వాతావరణం ఈసారి తెలంగాణలోను ఏపీలోను మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్లో ఉండబోతుంది. హైదరాబాద్లో ఉండబోతుంది. ఇట్స్ గోయింగ్ టు బి లెస్ దాన్ 10 degrees, అంటే అప్రాక్సిమేట్లీ 7 to 8 degrees వరకు నమోదవచ్చు నవంబర్లోనే. అండ్ జస్ట్ ఇమాజిన్ డిసెంబర్లో పరిస్థితి ఎంత భయానకంగా ఉండబోతుందో. సో జాగ్రత్తలు తీసుకోండి అంటూ చెప్తున్నారు. చలి తీవ్రత తట్టుకునేందుకు మంచి స్వెటర్స్ యూజ్ చేయండి, జాకెట్స్ యూజ్ చేయండి, మఫ్లర్లు కంటిన్యూగా ధరించండి. ముఖ్యంగా చెవులకి ముక్కుకి కొంచెం జాగ్రత్తగా మఫ్లర్స్ ధరించాలి. అలాగే కొంచెం బాడీని వేడిగా ఉంచుకునేందుకు ఎప్పటికప్పుడు హాట్ వాటర్ సిప్ చేస్తూ ఉండండి. ట్రై నాట్ టు యూజ్ కోల్డ్ వాటర్. ఫ్రిడ్జ్ వాటర్ని ఆపేయండి వీలైనంత త్వరగా. హాట్ వాటర్ని యూజ్ చేయండి. హాట్ వాటర్ని అప్పుడప్పుడు సిప్ చేస్తూ ఉండండి. ఈవెన్ చిన్నపిల్లలకైనా సరే హాట్ వాటర్ని సిప్ చేస్తూ ఉంటే బాడీలో టెంపరేచర్స్ డ్రాస్టిక్గా పడిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఇన్ఫెక్షన్స్ తొందరగా స్ప్రెడ్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే వీలైనంత వరకు సూప్స్ అండ్ మంచి ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. స్పైసెస్ బాగా తీసుకోమని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు వీళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏ కొద్దిపాటి నిర్లక్ష్యం వహించినా సరే అది ప్రాణాంతకమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి ఆస్తమా లాంటి సమస్యలు, లేదంటే మరికొన్ని ఊపిరితిత్తుల సమస్యలు లాంటివి ఉండే వాళ్ళకి ఈ సీజన్ చాలా డేంజర్. ముఖ్యంగా వయసు మీద పడిన వాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ రెసిస్టెన్స్ పవర్ కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు ఈ చలిలో బయటకు వెళ్లకుండా చూసేలా జాగ్రత్తలు తీసుకోండి. ఇక మరోవైపు రైతులకి కూడా చాలా కష్టంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అర్లీ మార్నింగే వెళ్ళి పొలం పనులకు వెళ్తూ ఉంటారు. కాబట్టి రైతులకి ఈసారి పరిస్థితి చాలా దారుణంగా ఉండబోతోంది. సో రైతులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నట్లుగా చెప్తున్నారు వాతావరణ శాఖ నుంచి. ఓ పక్క తెలంగాణ వెదర్ మ్యాన్ అప్డేట్స్ కూడా నేను మీకు చూపించాను. అలాగే ఐఎండీ హెచ్చరికల్ని మనం చూస్తున్నాం. ప్రజెంట్ నమోదవుతున్నటువంటి టెంపరేచర్స్ని కూడా ఒకసారి మనం చూడొచ్చు. ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి టెంపరేచర్ చూస్తే, ఈరోజు ఉండబోతున్నటువంటి టెంపరేచర్స్ చూస్తే 19 degrees ఇప్పుడు కొనసాగుతుంది. ఉదయం 8 గంటల సమయంలో 19 degreesకి రీచ్ అయింది. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి 28 degrees ఇన్ ద డే. రోజు డే టైంలో 28 degreesకి రీచ్ అవ్వబోతుంది. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి 18 degrees ఇన్ ద ఈవినింగ్ 6 o'clock. ఈరోజు సాయంత్రం 6 గంటలకి 18 degreesకి రీచ్ అవ్వబోతుంది. అండ్ ఇట్స్ గోయింగ్ టు ఫాల్ ఇన్ ద నైట్. అప్రాక్సిమేట్గా 15 degrees 12 degrees పడిపోయే అవకాశం ఉంటుంది. లీస్ట్గా ఆల్మోస్ట్ ఈ రోజు రాత్రికే 11 నుంచి 12 degrees నమోదయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో వాతావరణంలో ప్రస్తుతానికి 15, 14, 17 degrees వరకు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. అండ్ ఇది రానున్నటువంటి 2-3 రోజుల్లోనే తీవ్రంగా పడిపోయే అవకాశం ఉంది. ఇట్స్ గోయింగ్ టు బీ బిట్వీన్ 9 to 14. సో చాలా డ్రాస్టిక్ చేంజెస్ ఉండబోతున్నాయి వాతావరణంలో. జాగ్రత్తగా ఉండండి. మీ ఏరియాల్లో వెదర్ ఎలా ఉంది అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చలి తీవ్రత ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పెరిగింది కాబట్టి మీ ఏరియాల్లో చలి తీవ్రత ఎలా ఉంది? వర్షాలు ఏమైనా ఇప్పటికే పడుతున్నాయా? కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు చిరుజల్లు పడుతున్నట్లుగా తెలుస్తుంది. సో మీ ఏరియాల్లో కండిషన్ ఎలా ఉందనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ హార్ఫుల్ అండ్ బీ కేర్ఫుల్. నెక్స్ట్ 2-3 days ఈ వర్షాలు ఉండబోతున్నాయి తెలంగాణలోను ఏపీలోను. దక్షిణ కోస్తా ప్రాంతంలోను రాయలసీమ ప్రాంతంలోను ఈ ప్రాంతం అంతా కూడా వర్షాల ప్రభావం, భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో కూడా భారీ వర్షాలు నమోదవబోతున్నాయి. తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉండబోతున్నాయి. సో కేర్ఫుల్గా ఉండండి. మళ్ళీ ఆర్టీవీ మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ప్రతి ఇయర్ లాగా ఈ ఇయర్ ఉండబోదు.
చాలా భయానకంగా ఉండే అవకాశం ఉంది. అన్నిట్లోనూ చాలా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ మనం చూసాం, ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ మనం చూసాం, లాట్ ఆఫ్ క్లౌడ్ బర్స్ట్ సిచ్యువేషన్స్ మనం చూసాం. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ కోల్డ్ దిస్ టైమ్. టెంపరేచర్స్ ఆర్ గోయింగ్ టు ఫాల్ టు లీస్ట్ ఈసారి. సో కేర్ఫుల్గా ఉండండి, చాలా కేర్ఫుల్గా ఉండండి. మీ ఏరియాలో సిచ్యువేషన్స్ ఏంటనేది మాతో కూడా పంచుకునే ప్రయత్నం చేయండి. మీ ఏరియాలో వెదర్ ఎలా ఉంది, చలి తీవ్రత మీ దగ్గర ఎలా ఉంది అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.